హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా కూడా బాగుండాలని ఆశిస్తూ వెల్కమ్ టు శాంభవి ఛానల్. ఇప్పుడైతే సడన్ గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకనంటే మేమైతే సరుకులు అయిపోయాయి ఇంట్లో కొన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. మేము ఎప్పుడైనా సరే మాకు నియర్ బై నేషనల్ మార్ట్ వెళ్తాం అనమాట. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూపిస్తానో చూపించానో తెలీదు, కానీ వచ్చిన తర్వాత డీటెయిల్ గా ఏమేమి తీసుకున్నామో మీతోనైతే షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కృతి చూడండి, ఇప్పుడే స్నానం చేసింది అనమాట. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది, ఈవినింగ్ 5 PM. కృతి అయితే ఇంకా బయటకు వెళ్దాం అనగానే అలా రెడీ అయిపోయింది. మా ఇల్లు అయితే గందరగోళంగా ఉంటుంది ఫ్రెండ్స్, అవాయిడ్ చేయండి. ఈవినింగ్ అయితే సరిపోతుంది, అస్సలు ఇల్లులా ఉండదు అనమాట. మార్నింగ్ ఎంత నీట్ గా చేసుకుంటానో ఆఫ్టర్నూన్ అయిందంటే ఇంకా గందరగోళమే. కృతితో అలా ఉంటుంది అనమాట, అన్ని ఆడుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ అన్ని తీసి సర్దినా సరే వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అన్ని కింద ఉండిపోతాయి అనమాట. అందుకే ఇంకా సర్దడమే మానేశాను. అవాయిడ్ చేయండి మీరు కూడా. ఇంక ఇప్పుడైతే పైన మోతున్నాము. చెప్పలేసుకున్నానా ఇగో. ఇంకా కృతికి కూడా సంబంధించిన కొన్ని తీసుకోవాలి అనుకుంటున్నాము. బట్ ఏం తీసుకుంటామో ఏం తీసుకోమో నేను ఇప్పుడే చెప్పలేను, వచ్చిన తర్వాత చూపిస్తాను మీకే. వెళ్దామా? కార్లో వెళ్దాం, కార్లోనే వెళ్ళాలి ఎందుకంటే సామాన్ కాబట్టి ఇంకా కారే తీయాలి తొందరగా. ఇంకా బయటకు వెళ్తున్నాం కదా, రాక్సిని తీసుకెళ్దామా? ఆల్రెడీ కార్ ఎక్కిస్తున్నారు, నేను రౌండ్కి వెళ్తున్నారు అనుకున్నా, కాకపోతే రాక్సిని కూడా తీసుకెళ్ళాలి. సో ఇంకొచ్చేసరికి ఊరికే ఎప్పుడు వెళ్ళినా సరే వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనేసి పాపకైతే రైస్ పెట్టేశాను. ఉడికిపోతే ఆల్రెడీ పప్పు ఉంది, సో చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోతే ఏంటంటే వచ్చిన తర్వాత డైరెక్ట్గా పప్పు ఉంది, పప్పు కలిపి పెట్టేసేయచ్చు అనమాట. సో దమ్ముకు అయిపోతుంది, ఇంకా ఆఫ్ చేసేస్తే వచ్చేసరికి మంచిగా దమ్ముకు అయిపోతుంది అనమాట. ఇంకా రాక్స్తో పాటు మా ముగ్గురికి అయితే చల్లనం ఉండిపోయిందండి. మార్నింగ్ వండిన అన్నం అలాగే పప్పు ఉండింది. ఇంకా పాపకైతే వేడివేడిగా పెడదామనేసి రైస్ వండాను. ఇక్కడ చూసారు కదా, పాప కోసం వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. అలాగే నేను కొన్ని సరుకుల కోసం లిస్ట్ రాసుకున్నాను, అంటే ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ కొన్ని రాసి ఉంటాయి కదా, అవి మర్చిపోకూడదు అనేసి రాసి పెట్టాను అనమాట. బట్ అంతకంటే మించే జరిగిపోతుంది ప్రతిసారి కూడా బడ్జెట్. సో ఈసారి ఎంత బడ్జెట్ అవుతుందో, ఏమేమి సరుకులు కొంటామో సో ఇంటికి వచ్చాక మీకు అందరికీ చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, పాపకి అలా బాటిల్ ఇస్తూ ఉంటే ఎంచక్క తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. అండ్ అందులోకి కృతికి అయితే చాలా ఇష్టం అండి. బయటకు వెళ్తున్నాము అంటే సరిపోతుంది, అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతుంది అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. సో కార్ ఎక్కితే చాలు హ్యాపీ అనమాట. సో ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరం ఆడుకుంటూ పాడుకుంటూ ఇంకా అలాగా నేషనల్ మార్ట్ అయితే వెళ్తున్నాము. రాక్సీ కూడా మాతో పాటు కార్లోనే వస్తుంది కదా, సో ఇంకా చాలా హ్యాపీ అనమాట రాక్సీ కూడా. సో చూస్తుండగానే ఇంకా నేషనల్ మార్ట్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే 5:30 అవుతుంది టైం. సో 5:30కి ఇలా ఉంది. ఇంక ఇప్పుడిప్పుడే క్రౌడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది, అందుకే ఇంకా వెహికల్స్ అంత హెవీగా లేవు. నైట్ అంటే మేము షాపింగ్ చేసేసి బయటకు వచ్చే లోపు అయితే ఓవర్ క్రౌడ్గా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాము. లోపల ఎక్కువ కెమెరా అలో చేయరండి, వీడియో తీస్తే కట్ చేయండి అని అంటారు. సో అందుకని ఇంకెక్కువ తీయలేకపోయాను. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇది మ్యాగీ వేశాను. సో ఇంకా కొన్ని నేను తీస్తాను, ఇంకా మా వారు కూడా తిరుగుతూ వేస్తున్నారు సామాను. సో ఇద్దరం చెరొక సైడ్ అలా షాప్ చేసేస్తాం అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా, పాపకి కూడా కొన్ని చాట్స్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. లోపల ఈరోజు ఏంటో ఏసీ కరెక్ట్గా పనిచేయట్లేదు అనుకుంటాను, చాలా ఉబ్బరించింది. సో ఎప్పుడైనా సరే ఏసీ చాలా బాగా వస్తుంది గాలి, ఈసారి అయితే లేదు. ఇంకా పాపనైతే ఈ చాక్లెట్ చూసిందండి, వాటర్ మెలన్ చాక్లెట్ అని పేచి పెట్టి మరీ కొనిపించుకుంది. ఇంకా మేము బయలుదేరదామని కార్ తీసామో లేదో ఇక్కడైతే పెద్ద గొడవ జరుగుతుంది. బిల్లింగ్ కౌంటర్ వాళ్ళకి కస్టమర్కి ఏదో గొడవ అంట. అంటే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత క్యాష్ ఇస్తానని కస్టమర్ అంటారు, నో ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అని బిల్లింగ్ కౌంటర్ వాళ్ళంట. సో అక్కడే ఏదో మాట పెరిగి చిన్న గొడవ అయిపోయింది. ఇంకా మా వారైతే వెళ్ళి అలా సముదాయించేసి వచ్చారు. మా వారైతే ఎప్పుడైనా ఇలాంటి వాటిలో ముందే ఉంటారండి. అంటే గొడవని చల్లార్చడానికి, పెంచడానికి కాదు. కొంతమంది ముందుకు రాలేకపోతారు కదా, మనకేంటిలే మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అన్నట్లు. కానీ మా వారైతే పట్టించుకుంటారు ఇలాంటి విషయాలలో. గొడవ పెద్ద కాకుండా చల్లార్చడానికి ట్రై చేస్తారనమాట. సో ఇంకా అలా ఆ ముచ్చట గురించి అలా మాట్లాడుకుంటూ ఇంక ఇంటికైతే పయనం అయిపోయాము. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్వెట్ ఉందంటే. ఇంకో ఇక్కడ చూసారు కదా, అతనే అనమాట కస్టమర్.
కస్టమరు. సో ఆయన కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ అలా పిలిపిస్తూ కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఇంకా మళ్ళీ వాళ్ళ మీదకి ఇంకా రెచ్చగొట్టడానికి వెళ్తున్నారు. సో ఇంకా మేము వెహికల్ స్టార్ట్ అయిపోయాం కదా అనేసి మళ్ళీ వెనకకి ఇంకా వెళ్ళలేదు. మరి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, పాపకి ఫుడ్ పెట్టాలి కదా ఇంటికెళ్ళి అనేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. సో కృతి అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ పడుకోలేదు, చాలా చికాకుగా ఉందన్నమాట. ఇంకా లోపల ఏసీ ఉంది కదా నేషనల్ మార్ట్లో, సో ఆ ఏసీకి చల్లదనానికి హ్యాపీగా పడుకొని మళ్ళీ లేచిందనమాట. ఈ చాక్లెట్ లేచిన తర్వాతనే ఇంకా పేచి పెట్టిందనమాట ఈ చాక్లెట్ కావాలని, వాటర్ మిలన్ చాక్లెట్. సో ఇంకా చేసేది ఏం లేక కొనిపెట్టారు వాళ్ళ నాన్న. కాకపోతే అదంతా కంప్లీట్ చేయదండి, చూసి చూసి మళ్ళీ మేమే తినాలి. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళేసి ముందుగానైతే పాపకైతే నేను ఫుడ్ పెడతాను, మా వారైతే సామాన్ మొత్తం దించుతారు. దించిన తర్వాత సరుకులు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను, పదండి. తాగు, జ్యూస్ తాగు, ఓకేనా? బాగుందా? ఇక్కడ కూర్చో, అమ్మ దగ్గర కూర్చో, ఇక్కడ కూర్చో, ఓకే? ఎక్కడ కూర్చుంటావు? ఇక్కడ కూర్చో. అటు వెళ్తావా? సరే మరి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నేషనల్ మార్ట్ వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. చాలా టైర్డ్ అయ్యాము. 5 o'clock వెళ్తే వచ్చేసరికి మాకు 7 o'clock అయింది. నో కృతి. సో ఇంకా సామాన్ అయితే ఏమేమి కావాలో తీసుకొచ్చాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఎప్పుడు ఒకటే రకం తీసుకురాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం తీసుకొస్తుంటాము అవసరాన్ని బట్టి ఇంట్లోకి. సో లాస్ట్ టైం తెచ్చినవి ఈ టైం తెచ్చినవి ఒకే రకం ఉండవు కదా. కాకపోతే ర్యాండమ్ గా ఈసారి నేను ఏమేమి సామాన్లు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను. సో జస్ట్ చూపిద్దాం అనిపించింది, ఇప్పటి వరకు ఎప్పుడు చూపించలేదు కదా నేషనల్ మార్ట్ సామాను. లాస్ట్ టైం ఒకసారి డిమార్ట్ సామాన్ పెట్టాను, కాకపోతే నేషనల్ మార్ట్ లో ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్రైజెస్ అయితే ఏం పెట్టానండి, ఎందుకంటే ప్రైజెస్ వేరే అవుతుంటాయి కదా ఒక మాటికి ఇంకొక మాటికి. కాకపోతే ఇంకా ప్రైజెస్ అలా ఏం మెన్షన్ చేయట్లేదు, కాకపోతే జస్ట్ ఎందుకంటే ప్రైజెస్ చెప్పుకుంటూ పోతుంటే చాలా లేట్ అయిపోతుంది వీడియో. సో ఆల్మోస్ట్ ఒక చాలానే అయింది బిల్లు. సో బిల్లు గురించి ఏం చెప్పండి, కానీ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏమేమి సామాన్ తీసుకున్నాము, దానివల్ల ఏం యూజెస్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి. సో ఇంత సామాన్ తీసుకొచ్చామండి. యాక్చువల్ గా నేను రాసుకున్నది కొంచెం సామాన్ రాసుకొని పోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి కదా. పాప ఒకటి అడుగుతూ ఉంటుంది, పాపకు కావాల్సిన కిచెన్ లకి సంబంధించిన ఏమన్నా కొత్త ఐటమ్స్ ఉంటే కొనాలనిపిస్తుంది. సో అలా కొంచెం పెరిగిపోయిందనే చెప్పొచ్చు. ఇంకనైతే మేమైతే ఇప్పుడు చెప్పాలంటే ఒక 2 months కి సరిపడా సామాన్ అయితే ఒకేసారి తెచ్చుకున్నామండి. 2 months వరకు కూడా మళ్ళీ మేము మాటకి వెళ్ళాల్సిన పని లేకుండా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే చూపిస్తాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, చూపిస్తాను రండి. సో ముందుగానైతే దేంతో స్టార్ట్ చేయాలి? కూల్ డ్రింక్స్ తో స్టార్ట్ చేస్తాను. సో సమ్మర్ అయిపోయింది, కాకపోతే మా ఇంట్లో ఏంటంటే మా వారు డ్రింక్ చెయ్యరు, మందు అలా ఏం తాగరు. కాబట్టి ఇంటికి ఎవరు వచ్చినా సరే కూల్ డ్రింక్స్ తోనే చేసుకుంటారు అనమాట. సో అందుకని ఇంకా కూల్ డ్రింక్స్ అయితే కంపల్సరీ మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఉంటాయి. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే కూల్ డ్రింక్స్ తోనే మేము వెల్కమ్ చెప్తాం అనమాట. సో అందుకని ఇదైతే మిరిండా తీసుకున్నాము, మిరిండా 2 bottles, అలాగే మజా 1 bottle, మొత్తం 3 bottles తీసుకున్నాము. సో ప్రైసెస్ అయితే అడగొద్దండి, ఎందుకంటే ఎక్కువ అయిపోయాయి, ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చాలా లేట్ అవుతుంది కదా. సో తొందరగా ఐటమ్స్ అయితే చూపిస్తాను. కూల్ డ్రింక్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ అయితే ఆయిల్. మేమైతే ఆయిల్ ఎప్పుడు ఒకే రకం వాడమండి, అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాము. సో అది నాకు తెలీదు, మా వారే చెప్పారు నాకు. అప్పుడప్పుడు చేంజ్ చేస్తేనే హెల్త్ కి కూడా మంచిదంట, ఎప్పుడు ఒకే రకం వాడొద్దంట. సో ఇంకెప్పుడైనా సరే ఫ్రీడమ్ బ్రాండ్ వాడతాము, కాకపోతే అందులోనైతే టైప్స్ చేంజ్ చేస్తూ ఉంటాము, ఆల్టర్నేట్ గా వాడుతూ ఉంటాము. ఈసారి అయితే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నారు మా వారు. ఇదైతే వంట కోసం అండి, వంట కోసం కంపల్సరీ కదా ఆయిల్ అయితే ఇది. సో నెక్స్ట్ అయితే ఇవి లిక్విడ్స్, ఇవైతే ఫ్లోర్ క్లీనర్స్ అండి. మనము లైజాల్ వాడుతూ ఉంటాం కదా, లైజాల్ తో పాటు ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్, అంటే ఫినాయిల్ టైప్ అన్నమాట. కాకపోతే ఫ్లోర్ కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో చాలా బాగా క్లీన్ అవుతుంది. నా బండలు అయితే తల మెరుస్తాయని చెప్పొచ్చు దీని వల్లనే. అందుకని ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాంటివి కంపల్సరీ తీసుకుంటాను. సో ఇవైతే ఒక 3 తీసుకున్నాను. ఫ్లేవర్స్ చేంజ్ ఉంటాయి, ఒకటి రోజ్ ఫ్లేవర్ అని, ఒకటి లావెండర్ ఫ్లేవర్ అని, ఇంకొకటి జాస్మిన్ అని, ఇంకొకటి అశ్వగంధ అంటే ఏమంటారు శాండిల్ ఫ్లేవర్ అని, అట్లా చాలా టైప్స్ ఉంటాయి. ఈసారి అయితే 3 ఫ్లేవర్స్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. సో మాప్ వేసిన తర్వాత ఫ్లోర్ కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది, అంత డర్ట్ స్మెల్ ఏం రాకుండా
బండ నుంచి కూడా చాలా డర్ట్ అనేది వెళ్ళిపోవడం మనమే గమనిస్తాము. సో ఇదైతే 3 తీసుకున్నాను. దీంతో పాటు ఒక లైజాల్ కూడా తీసుకున్నాను. నా ఇంట్లో లైజాల్ అయితే అయిపోవడానికి వచ్చింది, అందుకని లైజాల్ కూడా తీసుకున్నాను. ఒక బాటిల్ సరిపోతుంది. ఇంకా దీని తర్వాత ఇదైతే ఏరియల్ అండి. నేనైతే వాషింగ్ మెషిన్ కి బట్టలు ఉతకడానికి డిటర్జెంట్ లిక్విడ్ అయితే ఏరియల్ వాడుతున్నాను. స్టార్టింగ్ లో ఐఎఫ్బి ప్రోడక్ట్స్ వాడాను, కాకపోతే అది చాలా కాస్ట్ అనేసి ఇంకెప్పుడు తీసుకున్న ఐఎఫ్బి తీసుకోవాలంటే సో చాలా కాస్ట్ వాసిపోతుంది అనేసి ఇంకా ఏరియల్ కి అయితే షిఫ్ట్ అయ్యాము. సో దాని తర్వాత మేము హై లెవెల్ లో ట్రస్ట్ చేసేదంటే ఇంకా ఏరియల్ అన్నమాట. అందుకని ఏరియల్ చూస్ చేసుకున్నాము. ప్రతిసారి కూడా ఏరియల్ తెచ్చుకుంటున్నాము. సో ఇది కూడా లిక్విడ్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, దాని వల్ల ఇంకా ఎక్కువగా బట్టలు బెడ్షీట్స్ అన్ని వేసి ఉతికేసరికి చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా లిక్విడ్. అందుకని ఇంకా ఈ ఒకటి ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. సో చాలా డేస్ వస్తుంది ఆ ఒక్క ప్యాకెట్. ఇంకా దీని తర్వాత ఇది చూపిస్తాను. ఇదైతే ఇండక్షన్ స్టవ్ అండి. మా ఇంట్లో ఇండక్షన్ స్టవ్ అయితే చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అయిపోయింది నేను వాడబట్టి. 5-6 ఇయర్స్ కూడా అవుతుంది. చాలా మంచి వచ్చింది. ప్రెస్టీజ్ బ్రాండ్ అన్నమాట. ఇప్పటికీ వస్తుంది, కాకపోతే కొంచెం బటన్ అలా ప్రాబ్లం అవుతూ ఉంది. రెగ్యులర్ గా ఊరికే మా వారు చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక అందుకని ఎందుకులే అని అంటే దాన్ని తీసి పక్కన పడేయము. అది పూర్తిగా వాడకం అయిపోయే టైం వస్తుంది కదా, అప్పుడు మాత్రం ఇది ఓపెన్ చేస్తాను. సో ఆలోపు అయితే స్పేర్ గా అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్య ఏంటంటే మొత్తం గ్యాస్ అసలు రేట్లు ఎక్కువ పెరగడం, దాని వల్ల నేను గ్యాస్ ఎక్కువగా వాడట్లేదు, తగ్గించాను. దాని ప్లేస్ లో నేను ఇంట్లో వంటలకైతే ఇండక్షన్ వాడుతున్నాను. సో ఇండక్షన్ స్టవ్ ఈసారి అయితే పీజియన్ తీసుకున్నాను. ఆల్రెడీ ప్రెస్టీజ్ వాడుతున్నాను కదా, సో పీజియన్ కూడా బాగుంది అని విన్నాను. అందుకని పీజియన్ బ్రాండ్ అయితే ఇండక్షన్ స్టవ్ యూజ్ చేశాను, అంటే ఎలక్ట్రికల్ స్టవ్ అన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను. సో దీని తర్వాత ఏం చూపించాలి, సో కొన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ ఫస్ట్ చూపిస్తున్నాను, తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ వెళ్ళిపోదాము. ఇవైతే అగరబత్తీలు అండి. అగరబత్తీలు మంగళదీప్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో నేను తీసుకుంటాను. సో మంగళదీప్ తీసుకున్నాను. అలాగే ఇదేంటి జాస్మిన్ ఫ్లేవర్, ఇది కూడా జాస్మిన్ ఫ్లేవరే. సో ఇదేమో శాండిల్ ఫ్లేవర్. ఇంకా ఇవి వచ్చేసి చంపా ఫ్లవర్స్ ఫ్లేవర్ అంట. సో అలా చాలా టైప్స్, ఒక 3-4 టైప్స్ తీసుకున్నారు. మా ఇంట్లో ఎప్పుడైనా సరే అంటే వీక్లీ 7 days లో కంపల్సరీ 5 days ధూపం ఉంటుంది. కాబట్టి ఇంక ఎవ్రీ డే ఆల్మోస్ట్ వెలిగిస్తాము, దీపం వెలిగిస్తాము. అలాగే అగరబత్తి కూడా పెడతాం అనమాట. అందుకని ఇంకా రెగ్యులర్ స్టాక్ అయితే ఇంట్లో ఉంటుంది అగరబత్తి అయితే, లేకుండా అస్సలు ఉండము. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కదా. సో అగరబత్తి పెట్టకుండా అసలు పూజ కంప్లీట్ అయిందని మనం ఫీల్ అవ్వలేము. సో అందుకని అగరబత్తి తీసుకున్నాము. సో ఇన్ని ప్యాకెట్స్ తీసుకున్నాము. సో దీని తర్వాత ఇక్కడ వచ్చేసి పానీపూరి తీసుకున్నామండి. పానీపూరి చేసినవి ఉంటాయి కదా, వీటిని ఏం లేదండి, సింపుల్ గా ఆయిల్ లో వేసేసి డైరెక్ట్ గా వేగించుకుంటే డిప్పలు అవుతాయి. ఇంకా వీటికి మనము లిక్విడ్ ఉంటుంది కదా, పానీ తయారు చేసుకొని పెట్టుకొని తినేసేయడం అనమాట. సో ఇవైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. ఈసారి ఈ మధ్యనైతే నేను ఒక తిండి పోటీ పెట్టాలి అనే ఒక థాట్ వచ్చింది. దానికోసం అయితే పిండి తీసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా అనేసి. బట్ అది ఎప్పుడు పెడతానో తెలీదు, నాకే తెలీదు. కాకపోతే దానికోసం అని మైండ్ లో ఐడియా ఉంది కాబట్టి తిండి పోటీ కోసం అని ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇవి 3 ప్యాకెట్స్ తీసుకున్నామండి. ఇది పానీపూరి రెడీ టు ఫ్రై అన్నమాట, డైరెక్ట్. సో దీని తర్వాత ఇది వచ్చేసి మ్యాగీ అండి. మ్యాగీ 2 minutes కుకింగ్ అన్నమాట. సో డైరెక్ట్ వాటర్ వేసేసి, వాటర్ లో ఇది వేసేసి, దీనిలో మసాలా కూడా వస్తుంది. సో ఆ మసాలా వేసేసి ఉడికించేస్తే సరిపోతుంది. ఇంకా మనం అడిషనల్ గా కావాలంటే ఎగ్ వేసేసుకోవచ్చు, ఇంకొంచెం క్యారెట్ ముక్కలు, బఠానీ ముక్కలు ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. సో మా పాప అప్పుడప్పుడు అడుగుతూ ఉంది, అంటే హెవీగా ఏం తినదండి, అప్పుడప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ లో వంట చేయలేని పరిస్థితుల్లో అప్పుడైతే ఇది తినొచ్చు కదా అనేసి రెగ్యులర్ గా అయితే తిన, మా వారు అసలే ముట్టారు, తింటే నేనే అప్పుడప్పుడు అనమాట. సో ఇదైతే నా కోసం, పాప కోసం తీసుకున్న ఐటమ్ మ్యాగీ. సో నెక్స్ట్ అయితే ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఒక 2 తీసుకున్నాము. సో దానికి వేరే కాస్ట్, దీనికి వేరే కాస్ట్ ఉంటుంది కదా, అవి తీసుకోగా ఇవైతే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 3 ఏనా
2 తీసుకున్నారు మా వారు. ఇది కూడా రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అండి. 2 ప్యాకెట్స్ ఎక్స్‌ట్రాగా తీసుకున్నారు. సో మాకు కంప్లీట్ అవుతాయండి 2 మంత్స్ కి. అంటే 2 మంత్స్ కి ఈజీగా అయిపోతాయి చెప్పొచ్చు. సో 2 మంత్స్ కాకుండా 2.5 మంత్స్ వస్తాయి అనుకోండి. వంట ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తక్కువ ఉంటుంది కదా. అండ్ దట్టు ఇప్పుడు ఆషాఢంలో మేము బోనాలు చేస్తాము. అలాగే తొలి ఏకాదశికి వంటలు చేయడము, పిండి వంటలు చేయడం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా ఆయిల్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇది రస్క్. మనము టీలోకి ఏదో ఒకటి లేకుండా తినలేం కదా. ఈ రస్క్ అయితే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాము. పాప కూడా ఈ మధ్య తింటుంది అనమాట. అందుకని ఈ రస్క్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. టీలోకి అయితే టోస్ట్లు ఇవన్నిటికంటే కూడా ఈ రస్క్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, ఎమ్మి టేస్ట్ ఉంటుంది. సో ఇవైతే గోధుమలు అండ్ ఇలాచి కాంబినేషన్ లో ఫ్లేవర్ ఉంటుంది. చాలా మంచిది కూడా, బాగుంటుంది. సో ఇవైతే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో దీని తర్వాత వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఐశ్వర్య బ్రాండ్ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ, ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ రవ్వ నేను కంపల్సరీ యూజ్ చేస్తాను. సో ఇడ్లీ రవ్వతోనే నాకు ఇడ్లీ అనేది మెత్తగా బండగా పిండిగా కాకుండా స్పంజీగా వస్తుంది అనమాట. సో ఇదైతే కంపల్సరీ ఉండాలి ఇడ్లీ చేయడానికి. కాబట్టి ఇడ్లీ రవ్వ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మిక్స్ అయిపోతున్నాయి ఇవన్నీ చెప్పాను. సో దీని తర్వాత వచ్చేసి డెటాల్. నేను ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు వేస్తాను కదా లైజాల్, అలాగే ఫ్లోర్ క్లీనర్ ఫినాయిల్ లిక్విడ్. సో వాటితో పాటు అప్పుడప్పుడు కొంచెం డర్ట్ గా అనిపిస్తుంది కదా. సో కొంచెం స్మెల్ అనేది క్లియర్ గా పోవడానికి అప్పుడప్పుడు డెటాల్ కూడా వాడతాను. అండ్ ఇది వర్షాకాలం మెయిన్ గా కాబట్టి, ఎండాకాలం అనుకోండి పైన బట్టలు ఆరేస్తాం కాబట్టి ఎండకి ఈజీగా ఆరిపోతాయి. సో ఎలాంటి ఇన్సెక్ట్స్ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి క్లాత్ నుంచి. కాకపోతే వర్షాకాలంలో ఏంటంటే బయట ఆరు బయట పైన టెర్రస్ పైన ఆరేయడం చాలా కష్టము. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, అది నాకు తెలుసు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం నీడలో ఆరేస్తాం కాబట్టి బట్టలు అనేది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో ముక్క స్మెల్ కూడా వస్తుంది. సో అలాంటిది ఏం స్మెల్ రాకుండా ఉండాలంటే నేను పాప బట్టలకి కానీ మా బట్టలకి కానీ కొంచెం ఇన్నర్ వేర్స్ కి కానీ సో అలాంటి వాటికి కంపల్సరీ డెటాల్ యూజ్ చేస్తాను. కాబట్టి ఒక బాటిల్ డెటాల్ తీసుకున్నాను. సో ఒక 1 మంత్ 2 మంత్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఈ బాటిల్ నాకు. సో దీని తర్వాత ఇవి ఈ ఫ్రేగ్రెన్సెస్ అండి, అంటే రూమ్ ఫ్రెషనర్ అని చెప్పొచ్చు. సో దీనికి ఒక ప్లగ్ ఇస్తారు, మనం ఛార్జింగ్ ప్లగ్ ఎలా ఉంటుంది సో అలాగే ఒక ప్లగ్ ఇస్తారు. దానికి సేమ్ దీని మీద చూపించిన బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ ని ఫిక్స్ చేస్తే అందులో నుంచి ఆటోమేటిక్ గా ఫ్రేగ్రెన్స్ అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇది రోజ్ ఫ్లేవర్, ఇది వచ్చేసి జాస్మిన్ ఫ్లేవర్. సో ఇట్లా 2 టైప్స్, ఒక్కొక్క దాంట్లో 2 బాటిల్స్ ఉంటాయి. 4 బాటిల్స్ తీసుకున్నాను. సో దీని తర్వాత ఇది వచ్చేసి ఎర్రపప్పు అండి, మైసూర్ పప్పు. ఇది మా ఇంట్లో చాలా ఎక్కువ తింటాము. పప్పులు మామూలుగా మా ఇంట్లో ఎక్కువగానే వడుస్తాయి, చాలా ఎక్కువ చేస్తాను. వీక్లీ 2 టైమ్స్ అయినా పప్పే ఉంటుంది అనమాట. సో ఇదైతే ఈసారి ఆల్రెడీ కందిపప్పు పెసరపప్పు అవి ఉన్నాయి ఇంట్లో, ఇదైతే అయిపోవడానికి వచ్చింది, అందుకని ఎర్రపప్పు తీసుకున్నాను. మీ సైడ్ ఎర్రపప్పు అంటారా మైసూర్ పప్పు అంటారు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మైసూర్ పప్పు అంటారు, ఇక్కడ హైదరాబాద్ లోనైతే ఎర్రపప్పు అంటారు కాబట్టి ఎర్రపప్పు అని చెప్తున్నాను మీతో. సో దీని తర్వాత ఇది వచ్చేసి పూరి అట్ట. సో పూరి ఆట తీసుకున్నాను. పూరి పిండి కలుపుకోవచ్చు ఇంట్లోనే, అంటే గోధుమ పిండి మైదా పిండి 2 మిక్స్ చేస్తేనే పూరి పిండి అండి. సో అలాగైనా కలుపుకోవచ్చు. ఈసారి అయితే నేను డైరెక్ట్ గా ఇలా తీసుకున్నాను. సో చూద్దాము ఇది ఎలా వస్తుందని, బాగా పొంగుతుంది అని విన్నాను, చూద్దాము అనేసి ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఇలాగా పూరి అట్ట డైరెక్ట్ గా తీసుకోలేదు. సపరేట్ గా మైదా పిండి గోధుమ పిండి తీసుకున్నదాన్ని 2 మిక్స్ చేసేసి పూరి చేసేదాన్ని. సో ఈసారి అయితే మా వారు ఇలా తీసుకుందాము అని చెప్పారు, ఇంకా తీసేసుకున్నాం అనమాట. దీని తర్వాత ఇవి వచ్చేసి అలసందలు అండి, అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు కదా. సో ఇంగ్లీష్ లోనైతే లోబియా వైట్ అని అంటారు. సో ఇదైతే నేను ఎక్కువగా అలసందలు టొమాటో వేసి చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. సో కర్రీకి యూజ్ చేస్తాను. అలాగే మీ సైడ్ తెలుసో లేదో గుడాలు అంటారు, కళ్ళు తాగడానికైనా, సో అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కైనా గుడాలు వేసుకుంటాం కదా. సో సాల్ట్ వేసి ఉడకబెట్టేసి చాలా టేస్ట్ ఉంటుంది. అలా గుడాల లాగా కూడా తినొచ్చు, లేదంటే కర్రీలోకి కూడా యూజ్ చేస్తాను నేను. సో ఇది వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, మాకు కంప్లీట్ అవుతాయి, మేము తింటాం కాబట్టి. అంటే ఇవి కూడా పప్పు దినుసులో ఒక భాగమే. సో ఇంకా దీని తర్వాత గోధుమ రవ్వ. ఇది గోధుమ రవ్వ అంటే దొడ్డు రవ్వ అలాగా ఉంది, వీట్ రవ్వ కేసరి అంట. సో ఇది కూడా బాగుంటుంది అని చెప్పారు మా వారు.
సో బాగుంటుందని చెప్పారు, అందుకని ఇంక ఈసారి ఇది కూడా తీసుకున్నాము. దీని తర్వాత బౌల్స్ చూపిస్తాను. సో కిచెన్ వేర్వి నాకు ఎప్పుడైనా కొంచెం కొత్తగా కనిపించాయంటే కొన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. అది నేను ముందు మైండ్ లో అనుకోను, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అట్రాక్టివ్ గా కనిపించాయి అనుకోండి, తీసేసుకుంటాను అనమాట. ఈసారి అయితే 1 2 3 4 5, ఇవి 5, ఇవి 2, మొత్తం 7 బౌల్స్ తీసుకున్నానండి. సో అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ పెట్టించడానికి గానీ, ఐస్ క్రీమ్ తినడానికి, ఇలాంటి వాటికి కావాలి కదా బౌల్స్, అందుకని. సో ఈ మధ్య ఎక్కువ ఏంటంటే స్టీలే వాడుతున్నాను ఇంట్లో, కాబట్టి స్టీల్ బౌల్స్ తీసుకున్నాము. అలాగే 2 సెట్స్ స్పూన్స్ తీసుకున్నాము. ఒక సెట్ లో 4 వచ్చాయి స్పూన్స్. సో 2 సెట్స్ స్పూన్స్ కూడా తీసుకున్నాను అనమాట, స్టీల్ స్పూన్స్. సో వీటితో పాటు ఇలా బౌల్ సెట్ వచ్చింది చూసారా. ఇందులో మనం రైస్ వండుకోవచ్చు, పాలు కూడా వేడి చేసుకోవచ్చు, ఏదైనా స్వీట్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ గా నాకు ఏంటంటే ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఇండక్షన్ బేస్ కావాలి. స్టీల్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, ఇండక్షన్ బేస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేసి, అండ్ క్వాలిటీ కూడా బాగుంది అనేసి ఇంక ఈసారి ఈ 3 బౌల్స్ తీసుకున్నాను. ఇది ఒక సెట్ అన్నమాట. ఈ సెట్ పైకి ఇలా మూతలు, అంటే మూతలు సెట్ పైన కాదు, ఇది సపరేట్ అండి. ఒక 2 మూతలు తీసుకున్నాను, ఇవి కూడా పనికొస్తాయి అనేసి. ఇవి కూడా స్టీల్. సో ఇది చూడండి, చాలా బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. దీని తర్వాత ఒక ప్యాకెట్ కిస్మిస్ అండి. పాపకి రోజు మార్నింగ్ అంటే మిల్లెట్స్ పౌడర్ పెడతాను కదా, మిల్లెట్స్ పౌడర్ అయినా సరే, లేదంటే అంగన్వాడీ ఉగ్గు కూడా పెడతాను. వాటిలో నైట్ నానబెట్టి పెడతా, ఖర్జూరు అలాగే కిస్మిస్ 2 కలిపి నానబెడతాను అనమాట. మార్నింగ్ మిక్సీ పట్టేసి ఆ పౌడర్ లో వేసేసి ఉడకబెట్టి పెడతాను అనమాట. చాలా హెల్దీ అండి, అంటే రిచ్ ఫుడ్, అంటే ఇందులో డైరెక్ట్ యాడింగ్ షుగర్స్ ఏమి ఉండవు, నేచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి. సో పిల్లలకి చాలా హెల్దీ. దగ్గు జలుబులు వచ్చే అవకాశాలు కూడా ఏమి ఉండవండి. సో ఈజీగా పెట్టేసేయచ్చు, స్వీట్నెస్ ఉంటుంది, అలాగే షుగర్ కూడా యాడ్ అవ్వదు. సో మంచిది. నేను పాపకి రోజు పెడుతున్నాను కాబట్టి. కిస్మిస్ అయిపోవడానికి వచ్చాయి, ఖర్జూర్ ఆల్రెడీ ఉంది స్టాక్ కాబట్టి ఇంకా కిస్మిస్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. సో దీంతో పాటు స్వీట్ లో వేయడానికి ఏదైనా మనం పాయసం అలాంటివి చేసుకున్నప్పుడు పిస్తా ఉండాలి కదా. సో పిస్తా లేదు ప్రెసెంట్ ఇంట్లో, కాబట్టి ఒక ప్యాకెట్ పిస్తా తీసుకున్నాను. అండ్ ఇంకొచ్చేసి మసాలాలకు వచ్చేసి ఇంకా నేను షాజీరా తీసుకున్నానండి. షాజీరా 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో బిర్యానీలోకి కానీ, ఏదైనా టొమాటో రైస్, లేదంటే వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, సో ఇలాంటి వాటి అన్నింటికి షాజీరానే యూజ్ చేస్తాను కాబట్టి షాజీరా ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో, అందుకే అవి ఏం తీసుకోలేదు. సో దాని తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క తీసుకున్నాను ఒక ప్యాకెట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాచి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కుంకుమ అండి. ఇంట్లో దేవుడి రూమ్ లో కుంకుమ అయిపోవడానికి వచ్చింది, కొంచెమే ఉంది. సో అందుకని ఇంకా కుంకుమ మస్ట్ అండ్ షుడ్ కదా, వచ్చేది మళ్ళీ ఆచరణలో కొంచెం అటు ఇటు వన భోజనాలు అని, ఎల్లమ్మ దగ్గరికి నేను బోనాలు చేసినప్పుడు కానీ, సో ఇలాంటి టైంలో కుంకుమ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది కదా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో అందుకనే ఇంకా కుంకుమ అయితే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది వచ్చేసి మెరూన్ కలర్ అన్నమాట. 2 టైప్స్ తీసుకున్నాను. అంటే మా వారికి కొన్ని కుంకుమలు పడతాయి, కొన్ని కుంకుమలు పడవు. ఇక్కడ పెడితే కనుక పుండు లాగా వచ్చేస్తుంది. సో అందుకని 2 టైప్స్ తీసుకున్నారు, ఏది పడితే అది రెగ్యులర్ గా వాడచ్చు అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకే పీతాంబర్ తీసుకున్నానండి. పీతాంబర్ వచ్చేసి నేను రాగి అలాగే ఇత్తడివి ఉంటాయి కదా, సో అవన్నీ పూజా ఐటమ్స్ అన్ని కూడా నాకు నీట్ గా తలతల మెరుస్తాయి ఎప్పుడు అంటే కూడా. రీజన్ ఏంటంటే పీతాంబరేనండి. సో రెగ్యులర్ గా నేను దీంతోనే యూజ్ చేసి అన్ని నా పూజ ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటాను, చాలా కొత్తగా కనిపిస్తాయి ఎప్పటికప్పుడు. కాబట్టి ఇదైతే పీతాంబర్ స్టాక్ నేను ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను, ఇది లేకుండా మాత్రం ఉండను. సో లాస్ట్ టైం ఒక హాఫ్ ఉంది, హాఫ్ అయిపోయింది. సో అది అయిపోగానే ఇది యూజ్ చేస్తాను అనేసి గుర్తున్నప్పుడే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే లాస్ట్ టైం చేశాను గుర్తుందా, ఒక 2 ప్యాకెట్స్ ఉంటే ఆ 2 ప్యాకెట్స్ కూడా మా వారి బర్త్డే రోజు గులాబ్ జామ్ చేసి పెట్టాను. సో అయిపోయాయి. సో నెక్స్ట్ అంటే ఒక పర్ఫెక్ట్ టైం అనుకోం కదా ఇప్పుడు చేయాలి అనేసి. సో ఏది చేయాలనిపిస్తుందో తెలియదు, అప్పటికప్పుడు దగ్గర షాప్ లో నుంచి అలాంటివి తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ ఏం పెట్టనండి. సో ఎప్పుడు ఇలాగా స్టాక్ పెట్టుకుంటాను. ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటాయి, వాటిని బట్టే యూజ్ చేస్తాను. దీనికి వచ్చేసి ఎక్స్పైరీ డేట్ 2027 ఫిబ్రవరి వరకు ఉంది. సో ఆ లోపు కంపల్సరీ ఒక్కసారైనా చేసుకుంటా కదా, అందుకని 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసినా సరే 2 టైమ్స్ అయితే వచ్చేస్తాయి గులాబ్ జామ్ ప్యాకెట్స్. ఇదైతే బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటుంది. ఒకటైతే 140 రూపీస్, 140 రూపీస్ లోనే ఇవి 2 వచ్చాయి అనమాట.
అండ్ నేను ఎప్పుడైనా సరే ఎంటీఆర్ బ్రాండే వాడతానండి, వేరేది ఏది వాడను. నాకు ఇదే బాగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. సో పిండి మిక్స్ చేసినప్పుడు కూడా మంచి గుండ్రగా వస్తాయి లడ్డూలు, కాబట్టి నేను ఎంటీఆర్ వాడతాను ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కిచెన్ లోకే. సో ఇదేంటంటే జస్ట్ ఇలా పెట్టేసి దీనిపైన కొంచెం స్పూన్స్ అలాంటివి వేసేసుకోవచ్చు. నాకు స్పూన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పాపకి ఇస్తే ఇంకా బయట ఆడుతూ పాడుతూ ఎక్కడ పడేస్తుందో తనకే తెలియదు. సో అన్ని ఇందులో వేసేసుకుంటే చక్కగా ఉండిపోతాయి, ఇంకా అక్కడ ఇక్కడ పెట్టే అవసరం ఉండదు అనేసి ఇది తీసుకున్నాను, ఎస్పెషల్లీ స్పూన్స్ కోసము. సో నెక్స్ట్ అయితే ఇన్ని మాకే తీసుకుంటున్నాం కదా, సో మరి ఆక్సిగానికి తీసుకోవాలంటే దానికి ఏం అవసరం లేదండి, దానికి ఒక మంచి ఫుడ్ పెడితే సరిపోతుంది కదా. సో అందుకని రాక్సిగాడికి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను. అతనికి చికెన్ గ్రేవీ, ఇది వచ్చేసి చికెన్ లివర్, చికెన్ పీసెస్ అండ్ లివర్ మిక్స్డ్ కాంబినేషన్ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక గ్రేవీ, ఆల్రెడీ పీసెస్ కూడా ఉంటాయి ఇందులో. సో అవన్నీ కూడా నేను రైస్ లో, అంటే నార్మల్ వైట్ రైస్ లో కలిపేసి పెడుతూ ఉంటాను. ఇవైతే ఒక 6 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క టైం కి ఒక్కొక్క ప్యాకెట్ ఫుల్ గా వేస్తాను అనమాట. అండ్ దట్టు ఇంట్లో పెరగన్నం పెడుతుంటారు కదా, ఈ ప్యాకెట్స్ అయితే అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. ఒక 2 days కి ఒకసారి, లేదంటే 3 days కి ఒకసారి అలా పెడుతుంటాను అనమాట. సో 6 ప్యాకెట్స్ వచ్చాయి, ఈజీగా 2 months వచ్చేస్తాయి, 1 month అయినా వచ్చేస్తుంది. ఇవి రాక్సిగన్ కోసం నేను ఒక్కటైనా తీసుకోవాలి అని అనుకున్నాను. సో ఫుడ్ ఐటమ్ తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఉంది నాది, ఇది కిచెన్ లోకి. సో అప్పుడప్పుడు ఏంటంటే ఎప్పుడు నైట్ మీదనే మనం బోల్ తోమమండి, అప్పుడప్పుడు రెడీ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు వంట చేయాల్సి వస్తుంది అండ్ బోల్ కూడా తోమాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనం కొత్తగా వేసుకున్న బట్టలన్నీ పాడైపోతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను చాలా సార్లు. అందుకే నాకు అనిపించింది సో ఇలా ఆప్రాన్ తీసుకోవాలి అని. సో ఇదైతే కలర్ చాలా బాగుంది, ఒకవేళ మాసిపోయినా కూడా అంత జిడ్డు మరకలు ఏం కనిపించవు, ఈ కలర్ కాంబినేషన్ లో అనిపించింది. సో చాలా సార్లు వెళ్ళాను, ఇలాంటి కలర్ కనిపించలేదు కాబట్టి నేను అంత లైట్ కలర్స్ ఏం తీసుకోలేదు, కిచెన్ లోకి కదా సో అంత జిడ్డు అంటుతుంది. సో లైట్ కలర్స్ కంటే బెటర్ గా డార్క్ కలర్స్ తీసుకుంటే మంచిది. సో ఈసారి నాకు డార్క్ కలర్ కనిపించింది కాబట్టి ఇది తీసుకున్నాను, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది ఒకటి ఆప్రాన్ నా కోసం తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పాప సంత అండి, పాప కోసం అయితే కొన్ని చార్ట్స్ తీసుకోవాలనిపించింది. అంటే నేషనల్ మార్ట్ కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు ఏంటంటే ఈ సరుకుల కంటే ముందు కూడా ఇదేనండి. చార్ట్ యాక్చువల్ గా ఏబిసిడీలు తను అన్ని గుర్తుపట్టేస్తుంది, 1 2 3 ఏబిసిడీలు, కొన్ని వెహికల్స్ గుర్తుపడుతుంది, కొన్ని ఫ్రూట్స్ గుర్తుపడుతుంది, కొన్ని వెజిటబుల్స్ గుర్తుపడుతుంది, కొన్ని యానిమల్స్ ని కూడా గుర్తుపడుతుంది. సో అందుకని సో అదొక చార్ట్ అలా కొన్ని తీసుకొని ఇంట్లో వాళ్ళకి మొలలు కొట్టి పెట్టేస్తే అప్పుడప్పుడు చూస్తూ ఉంటే తనకి రివైండ్ చేసేసుకుంటూ ఉంటుంది కదా మైండ్ లో ఇది అనేసి, అందుకని ఎందుకో పెట్టాలనిపించింది. అండ్ దట్టు పాపకి అక్షరాభ్యాసం కూడా చేయించాలి ఈ మధ్య. సో ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. సో వన్స్ చేయించామంటే ఇక రాయడం కూడా స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అన్ని చెప్తుంది, అందుకని చార్ట్ కోసం వెళ్ళాము. కాకపోతే ఏబిసిడి 1 2 3 ఇవేమి దొరకలేదండి, అసలు లేవు నేషనల్ మార్ట్ లో. ఇంకా సపరేట్ గా నేను ఆన్లైన్ లోనైనా ఆర్డర్ పెట్టాలి, లేదంటే బయట ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఇందులోనైతే కొన్ని వెహికల్స్, ఇవైతే వెహికల్ చార్ట్, ఇది వచ్చేసి వెజిటబుల్ చార్ట్, ఇటు ఇది వచ్చేసి యానిమల్స్, ఇటు సైడ్ యానిమల్స్, ఇటు సైడ్ యానిమల్స్. సో ఇలా తీసుకున్నాను అనమాట. ఇదైనా సరే బాగా కాసేపు ఆడింది, ఇప్పటి వరకు కూడా చూపించలేదు మీకు కానీ. సో చాలా ఎక్సైట్ అయిపోయింది తీసుకుంటే. అండ్ తాను ఇష్టంగా చూసి కావాలి అని పేచి పెట్టి ఏరుకున్నది అంటే ఏమున్నది చెప్పనా, ఆడపిల్ల అనిపించుకుందండి. సో ఇవ్వండి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అని పట్టుబట్టి మరీ వేసేదాకా నా ప్రాణం తిన్నదండి. చూసారు కదా ఎన్ని తీసుకుందో, 1 2 3 3 ఇంకా 4 సెట్లు అండి. 4 సెట్లు అయితే ఒక సెట్ ఆల్రెడీ ఊడగొట్టేసింది, అది కావాలని తీసుకొని ఆడింది అనమాట. ఇలా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వచ్చాయి. సో 4 సెట్లు తన కోసం తను ఏరుకొని మరీ తీసుకుందండి. చూసారా, ఇప్పుడే తనకు అన్ని తెలిసిపోతున్నాయి. సో మీరైతే ఏమి అడగలేదు, బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కావాలి అని అన్నది, బట్ వద్దు అనగానే ఊరుకుంది. వీటికి మాత్రం అస్సలు ఊరుకోలేదు, కాంప్రమైజ్ ఇవ్వలేదు, కావాలని ఏడ్చి మరి కొనిపించిందండి. సరేలే ఈ చిన్న రేట్లది ఏముంది అనేసి అలా వేసేసాను, ఇంకా ఏడిపించడం ఎందుకు బయట అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి పాపకి సోప్ డబ్బా తీసుకున్నాను. సో ఇలా క్యాప్ పెడితే ఈజీగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే క్యారీ చేయొచ్చు కదా. ఇప్పటి వరకు ఓపెన్ డబ్బాలే ఉన్నాయి, ఇలా క్లోజ్ డబ్బా లేదు నాకు ఇప్పటి వరకు. సో అందుకని ఒక క్లోజ్ డబ్బా ఉంటే బాగుంటుంది కదా, మనమైనా క్యారీ చేయలేము కానీ పాపకి కంపల్సరీ క్యారీ చేయాలి కదా, ఎక్కడికి వెళ్ళినా సరే బయటకి ఎటైనా వెళ్ళినా సరే అనేసి ఇలా క్లోజ్ డబ్బా ఒకటి తీసుకున్నాను.
అండ్ ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్. సో ఇలా ఒకటి తీసుకున్నాను. నేను యాక్చువల్ గా ఇది వచ్చేసి ఐరన్ ది వాడుతున్నాను. ఆల్రెడీ ఒకటి ప్లాస్టిక్ కూడా తీసుకున్నాను లాస్ట్ టైం. కాకపోతే పాప తీసి ఆడి విరగొట్టేసిందండి. అందుకని ఇది తీసుకుంటే నాకైనా పనికొస్తుంది, తనకైనా పనికొస్తుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా ఒకటి ఫ్లవర్ చాలా బాగుంది. ఈ ఫ్లవర్ నాకు చాలా నచ్చింది. అందులోకి పింక్ కలర్ పాప కోసం తీసుకున్నాను. తను పెట్టుకుంటుందా లేదా అనేది తెలీదు. కాకపోతే నాకు నచ్చి తన కోసం తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఈ స్టిక్కర్స్ మనము పెళ్ళైన వాళ్ళు బ్లాక్ స్టిక్కర్స్ ఇలాంటివి ఏం పెట్టొద్దు అంటారు కదా. అండ్ నాకు పెద్ద పెద్ద స్టిక్కర్స్ అంటే నచ్చవండి. అంటే ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా సరే పెద్ద పెద్ద ఏం పెట్టాను, నాకు అసలు నచ్చదు. నాకు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇంకా ఇలా రెడ్ కలర్ స్టిక్కర్స్ ప్యాకెట్ తీసుకున్నాను. దీని వెనకాల చిన్న బాక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ బాక్స్ లో పెట్టేస్తే సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని నేను చక్కగా పెట్టేసుకోవచ్చు. నాకు 365 days ఇవే వస్తాయని చెప్పొచ్చు. ఇంకా తిలకం అవి కూడా అవసరం లేదు. సో బాగుందా, ఇలా చిన్న స్టిక్కర్స్ నా కోసం తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్. ఇది మనం బట్టలు ఆరిస్తాం కదా, బట్టలు ఆరిస్తున్నప్పుడు బట్టలకు పెట్టే క్లిప్స్ అన్నమాట. సో ఇంతకు ముందు కూడా ఉండేవి. పాప నేను ఆరేసేటప్పుడు నాతో వస్తుంది, అటు ఇటు పడేసి కొన్ని పోగొట్టింది. అందుకని ఇంకా కొన్ని అయితే ఇలా బట్టల క్లిప్స్ తీసుకున్నాను దండంకి కట్టడానికి. సో ఇవైతే 5 ప్యాకెట్లు తీసుకున్నాను. అయిపోయాయా? ఇంకొకటి ఉందండి. ఇంకేమైనా మిస్ అయ్యాయా? ఏవి మిస్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఓకే, యాపిల్స్ తీసుకున్నారు. ఎప్పుడైనా సరే మేమైతే కిసాన్ యూజ్ చేస్తాము. బట్ ఈసారి యాపిల్స్ చేసినట్టున్నారు మా వారు. యాపిల్స్ బ్రాండ్ తీసుకున్నారు. బట్ ఈ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ మనమైతే ఎక్కువగా బ్రెడ్ కి యూజ్ చేస్తాము. మామూలుగా బ్రెడ్ తీసుకొస్తుంటారు కదా. సో బ్రెడ్ ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా ఎంచక్క 2-3 days బ్రెడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. జామ్ మొత్తం పోసేసి అలా బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే స్నాక్ లాగా కానీ తింటూ ఉంటాము. మా వారికి ఇష్టము, నాకు కూడా ఇష్టమే. అండ్ పాపకి కూడా అప్పుడప్పుడు కాయ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటూ ఉంటుంది కదా. అలాంటి టైంలో చిన్న బౌల్ లో కొంచెం స్పూన్ అంతా ఇది పెట్టేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తుంది బాగుందని. సో అందుకనే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే ఇంట్లో అయిపోయింది. ఇది లాస్ట్ ఒక 2-3 months నుంచి వాడట్లేదు. సో అందుకని ఇంక ఇప్పుడైతే తీసుకున్నాము, స్పేర్ గా పెడదాం ఇంట్లో అనేసి తీసుకున్నాను. ఎలా ఉందో చూడాలి. సో ఇంతేనండి, ఇదండి సంత. చాలా అంటే చాలా బిల్ అయింది చెప్పొచ్చు. కాకపోతే ఇవైతే అంటే రెగ్యులర్ సరుకులు తక్కువ ఉన్నాయి. సో ఇంట్లోకి వాడే సరుకులే ఎక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఈ కిచెన్ ఐటమ్స్ కానీ ఇండక్షన్ స్టవ్ కి ఎక్కువ పడింది. అండ్ ఏరియల్ ఉంది కదా, ఏరియల్ లిక్విడ్ దానికి కూడా చాలా ఎక్కువ పడింది. అండ్ బౌల్ సెట్ ఉంది కదా, ఈ బౌల్ సెట్ కి కూడా చాలా ఎక్కువ పడింది. సో ఇలా బౌల్ సెట్ కి పడింది. బౌల్ సెట్ కి ఇంకా ఆయిల్ క్యాన్ కూడా చాలా ఎక్కువ. ఇలాంటివి కొంచెం ఎక్కువ రేట్ అనమాట. కిస్మిస్ చాలా రేట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్. సో ఇలాంటి వాటికి ఎక్కువ పడింది. మిగతావన్నీ కొంచెం చిన్నవి. సో ఈజీగా గెస్ చేయండి ఎంత బిల్లింగ్ అయి ఉంటుందో. ఒక చిన్న క్లూ అయితే ఇస్తాను. 5000 ఎబోన్ అయితే అయిందండి. 5000 ఎబో అయింది. సో ఇంకా పైన ఎంత అయ్యిందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాము. దగ్గరగా వచ్చినా సరే ఎస్ అని పెడతాను అనమాట. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. బిల్ అమౌంట్ అయితే ఏం చెప్పట్లేదు, జస్ట్ ఒక క్లూ ఇచ్చాను. 5000 ఎబో అయింది బిల్లు. ఓకేనా? కాదండి, ఈ రోజు అయితే సంత ఇది. ఇదంతా కూడా నేషనల్ మార్ట్ నుంచి తీసుకొచ్చాము. మాకు ఇంతకు ముందు కుషాయిగూడలో డిమార్ట్ ఉండేది, అక్కడికే వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు నాగారంలో నేషనల్ మార్ట్ పడిన దగ్గర నుంచి ఇంకా అంత దూరం వెళ్ళలేక ఇక్కడే తీసేసుకుంటున్నాము. అండ్ సరుకులు కూడా మంచి క్వాలిటీలో ఉంటున్నాయి. మేము ఆల్రెడీ గత 1 year నుంచి కూడా ఇవే ప్రోడక్ట్స్ వాడుతున్నాం, నేషనల్ మార్ట్ ప్రోడక్ట్సే. సో బాగుంటున్నాయి అనేసి ఇంక ఈసారి కూడా ఇందులోనే షాపింగ్ చేసాం అనమాట. సో ఎలా ఉంది నా ఇంట్లోకి గ్రాసరీస్ అండ్ ఇంట్లోకి సామాన్ అంతా ఎలా ఉంది కామెంట్ చేయండి. సో అన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, మా ఇంట్లోకి యూస్ఫుల్. సో నెక్స్ట్ టైం ఇవే ఉండకపోవచ్చు, చేంజ్ అవ్వచ్చు. ఈసారి ఇవి తెచ్చాను కదా, సో కొన్ని అయిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాను. ఒకటి ఐటమ్ అయిపోయిందంటే ఆ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది, రాసిస్తాను ఎప్పటికప్పుడు. మళ్ళీ అన్ని ఒకేసారి రాయాలంటే గుర్తుండవు కదా. సో అయిపోయినట్టుగా రాస్తూ ఉంటే ఒక 20 వరకు ఐటమ్స్ జమ అయిపోయిన తర్వాత అప్పుడు నేషనల్ మార్ట్ వెళ్ళేసి అన్ని ఒకేసారి తీసుకొచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకేసారి చెప్పడానికి నాకు గుర్తుండదు. అండ్ ఒకసారి మా వారు తీసుకొచ్చిన తర్వాత మధ్యలో కూడా మళ్ళీ పదే ఈ ఐటమ్ లేదు, ఆ ఐటమ్ లేదు అంటే చికాకు పెట్టాల్సి వస్తుంది కదా. వాళ్ళు వర్క్ బిజీలో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా సతాయించలేదు కదా. సో అందుకని ఇంకా నేనైతే అయిపోయినట్టు రాసేసుకుని ఒక 20 items వరకు ఈజీగా అయిపోయిన తర్వాత జమ అయిపోయిన తర్వాత
అప్పుడు మా వారికి చెప్తే ఇంక ఇలా నేషనల్ మార్ట్ కి వెళ్ళేసి చక్కగా అన్ని ఐటమ్స్ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాను అనమాట. సో 2 మంత్స్ లేదంటే 3 మంత్స్ ఈజీగా నాకు ఈ సరుకులు వస్తాయండి. సో 3 మంత్స్ వరకు కూడా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. మినిమం 2 మంత్స్ వరకు అయితే వెళ్ళాను నేను ఖచ్చితంగా. సో ఇదండి నా సంత. చాలా బాగుందా? చాలా హ్యాపీ. నేను అనుకున్న ఒక్క ప్రోడక్ట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని తీసుకొచ్చాను. ఇంకా పెద్ద పెద్దవి అంటే బియ్యము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట ఇంటి ముందుకు వస్తాయి కదా అమ్మడానికి అవి. అండ్ బియ్యం కూడా పంట బియ్యమే మేము యూజ్ చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇంట్లోకి కొన్నాం అనమాట. సో వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కష్టపడి వీడియో తీసాను కదా, గొంతు కూడా ఆరిపోతుంది. ఇంకా తినలేదు. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇవన్నీ సెట్ చేసేసరికి ఈ టైం అయింది. రాగానే పాపకి తినిపించాను ఫస్ట్. ఆల్రెడీ వెళ్ళేటప్పుడే రైస్ వండి వెళ్ళాను కదా, పప్పు ఉండింది. పప్పు వేసి తనకి తినిపించేసి తర్వాత నేను పని పెట్టుకున్నాను. ఎందుకంటే తను ఆఫ్టర్నూన్ తినలేదండి. ఈ మధ్య ఏంటో కొంచెం సతాయిస్తుంది. హెల్త్ కూడా బాగుండట్లేదు తనకి. అందుకనే ఇంకా తనకి తినిపిస్తే ఆడుకొని ఆడుకొని పడుకుంటుంది అనేసి తినిపించేసాను. తర్వాత ఇదైతే ముందు పెట్టుకున్నాను మీకోసం చూపిద్దామని. సో ఈసారి ఈ సామాన్ అండి. ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకోవాలి నీట్ గా. ఇవన్నీ సర్దడానికి నాకు హాఫ్ డే కంప్లీట్ అయిపోతుందండి. ఏవి ఏ బాక్సులు పెట్టాలి, ఇంకా సెల్ఫ్ లో ఎలా సర్దాలి, ఇవన్నీ ఒక తంట ఉంటుంది కదా. ఇవన్నీ సర్దే వరకు నాకైతే నిద్ర పట్టదండి. బట్ ఇప్పుడు ఏం సర్దను, అలా పెట్టేసి రేపు ఎర్లీ మార్నింగ్ లేస్తాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు లేసి అయినా సరే ఇవన్నీ సర్దుకుంటాను అనమాట. వీడియోనైతే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అంటే ముందు ముందు వీడియోస్ అన్నిటికీ కూడా నోటిఫికేషన్ మీ స్క్రీన్ పైన రావాలి అని అంటే పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి డైలీ వ్లాగ్ తో, లేదంటే ఫుడ్ ఛాలెంజ్ తో, లేదంటే ఫుడ్ వ్లాగ్ తో మళ్ళీ వీడియోలో కలుస్తాను. సో అంతవరకు బాయ్ బాయ్ అండి. క్రితిన్ కూడా బాయ్ చెప్పిద్దాం అనుకున్నాను, కాకపోతే నా వాయిస్ క్లియర్ గా రాదు. ఎందుకంటే మైక్ లేదండి, నా ఫోన్ కి మైక్ అలా ఏం కొనలేదు. సో నాకు ఈ వాయిస్ రావడం ఇప్పుడు కూడా క్లారిటీగా వస్తుందా లేదా అనేసి బిగ్గరగా అరుస్తున్నాను దూరం నుంచి కెమెరా అనేసి. వాళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు అల్లరి చేయకూడదు అనేసి. నేనైతే వీడియో ప్రశాంతంగా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.